అన్న పి జనార్దన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంలో అన్నగారి గుడి సమీపంలో జన్మదిన కార్యక్రమాలు జరుపుకోవటం ఒకవైపు సంతోషకరమైన, మన మధ్యలో ఈనాడు అన్న జనార్దన్ రెడ్డి గారు లేకపోవటం అనేది మనని ఇప్పటికి కూడా కలిసివేయటం జరుగుతుందన్నమాట మనవి చేస్తూ ఉన్నారు. వారు మన నుంచి దూరమయ్యేసి సుమారు 17 సంవత్సరాలు గడుస్తున్నా కానీ వారు ఈ ప్రాంత ప్రజల మీద, తెలంగాణ ప్రజల మీద చూపిన అపారమైనటి ప్రేమ ఇప్పటికి కూడా గుర్తొస్తుందన్నమాట మనవి చేస్తూ ఉన్నాను. కార్మిక లోకానికి, బీద ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా ఆయన ఎప్పుడు కూడా అర్ధరాత్రి అవసరమైతే నేనున్నానని వచ్చేటువంటి మహానాయకుడు లేకపోవటం ఈనాడు మనం తెలంగాణలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి, హైదరాబాద్ నగరంలో అటువంటి నాయకుడు లేనటువంటి లోటును అనేది స్పష్టంగా చూస్తూ ఉన్నామన్నమాట కూడా మనవి చేస్తూ, అన్నకు అనుయాయిగా ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇప్పటికి కూడా దిక్కుతోచని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. వారి ఆశీస్సులు అనేది వారిపై ఉంచి వారిని ఒక అదృశ్య శక్తిగా ముందుకు నడిపించాలనేసి అన్నగారిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. మేము ఈ దేవాలయం కట్టడానికి మా పేదోళ్ళకు గూడు కలిగించిన మా గురువుకు ఇక్కడ గుడి కట్టడం జరిగింది. ఈ దేవాలయం కట్టిన సందర్భంలో కూడా ఎట్ట గుడి కడతావయ్యా అని చాలామంది నన్ను ప్రశ్నించారు. నేను అప్పుడు ఒకటే చెప్పిన, తిరుపతి పోతున్నాం, నమ్మకం మీద పోయి మొక్కుతాము వస్తున్నాం. కానీ మన పీజర్ అన్నగారు 6 గంటలకే లేచి పొద్దుగాల హాల్లో కూర్చొని మన రాష్ట్రం నలుమూలల నుంచి, జిల్లాల నుంచి వచ్చేలో కూడా రేషన్ కార్డులు కానీ ఏ స్మార్ట్ సమస్య ఉన్నా అప్పుడే ఆఫీసర్లు ఫోన్ చేసి ఆ పేదలను ఆదుకున్న ఆ మహానాయకుడు, మహాత్ముడు. మరి మేమున్నంత కాలము ఈ పక్కల కనకదుర్గ భవాని, 3 అమ్మవారు ఉన్నారు, ఇక్కడ షిరిడి సాయిబాబా ఉన్నారు. వాళ్ళతో పాటు నేను ఇంతకాలం నా సేవ కలిగించినందుకు అన్నగారికి జన్మలకు కృతజ్ఞతగా ఉంటా. జై పీజీఆర్, జై. ఈరోజు పి జనార్దన్ రెడ్డి గారి 77వ జన్మదినోత్సవాన్ని మేము జరుపుకుంటున్నాము. వారు మా మధ్యలో లేనందుకు వారితో ఆ సాన్నిహితం ఇవన్నీ మేము ఎక్కువ గుర్తు తెచ్చుకొని చాలా బాధపడాల్సిన రోజు ఈరోజు ఆయన లేనందుకు. ఈ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ అప్పుడు ఆయన ఉన్నప్పుడు దగ్గర ఏషియాలో చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ. తర్వాత 5 నియోజకవర్గాలుగా విభజించబడ్డది. అది ఆయన చనిపోయిన తర్వాత, ఆయన మరణం తర్వాత అటువంటి లీడర్ని మేము చాలా కోల్పోయినాము. బీద ప్రజలకు కూడా ఎప్పుడైనా కానీ పొద్దున ఉదయం ఇంటి దగ్గరికి వెళ్తే పంచ కట్టుకొని బనీన్ మీద అట్లనే ఉండి, ఒక కూలి వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ అధికారులతో మాట్లాడి అవన్నీ మొత్తం సాల్వ్ చేసి పంపిస్తుండే. మాకు కూడా మా మదర్ కార్పొరేటర్గా అయినప్పుడు మాకు కూడా చెప్తుండే ఆయన, ఫస్ట్ ఎవరైనా గరీబ్ వాళ్ళు వచ్చారని చెప్పానంటే ఫస్ట్ వాళ్ళని మాట్లాడి వాళ్ళ పని ఏముందో కనుక్కొని వాళ్ళని పంపించండి తమ్మి. ఎందుకంటే వాళ్ళు ఒకరోజు టైం వేస్ట్ చేసుకొని, కూలి వేస్ట్ చేసుకొని ఇంటికి వస్తారు కాబట్టి ఆ కూలి వేస్ట్ కానియకుండా వాళ్ళని ఫస్ట్ పొద్దునే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసి పంపించండి అని చెప్పి మాకు చెప్తుండే. కొన్ని చాలా వరకు ఆయన నుంచి నేర్చుకునేటివన్నీ ఉన్నాయి. మొత్తము ఒక పిల్లలకి ఎట్లయితే పెద్ద బాల శిక్ష ఎట్లయితే ఉంటుందో ఆయన జీవిత పుస్తకాన్ని మేము దాన్ని అనుసరించుకుంటా మేము కూడా ఆయన బాటల్ని నడుస్తాం. మేము ఆయన ఏవైతే విధానాలు మాకు నేర్పిండో అవన్నీ కూడా మేము అనుసరించుకుంటా పేద ప్రజలకు కూడా అందుబాటులో ఉంటాం. ఎప్పుడు మేము పైనుంచి మమ్మల్ని ఆయన ఆశీర్వదించాలని మేము కోరుతున్నాం. आज
पीजीआर साहब की बर्थडे है, तो हम लोग यहाँ पर एसपीआर हिल्स पे, रहमत नगर डिवीज़न जुबली हिल्स पे उनका जन्मदिन हम लोग सेलिब्रेट कर रहे हैं यहाँ पे। मुझे बहुत ही खुशी हुई है कि यहाँ पर जितने भी लोग जो पीजीआर साहब के साथ जो अटैच थे, जब वो जीवित थे, जब उनके साथ अटैच थे, वो लोग यहाँ पर आया और उन्हें सम्मान देते हुए यहाँ पर उनकी बर्थडे सेलिब्रेट करें। पीजीआर साहब बहुत ही बड़े लीडर थे। खैरताबाद कॉन्स्टिट्यूंसी, जैसे कि भवानी अन्ना ने बताया था, कि बहुत बड़ी कॉन्स्टिट्यूंसी थी। गरीबों के लिए हमेशा से वो थे। जैसे कि मैंने सुना था कि उनका दिन बहुत ही जल्दी शुरू होता था, और जैसे लोग आते थे वहीं का वहीं उन्हें उनके प्रॉब्लम्स सॉल्व करते थे। वहीं का वहीं फ़ोन करके जो भी ऑफिसर को कॉल करना था वो कॉल करके वहाँ का वहाँ वो लोग लोगों के प्रॉब्लम सॉल्व करते थे, और सारे लोग उनसे बहुत ही खुश थे, उन्हें बहुत ही इज़्ज़त देते थे, और बहुत बड़े लीडर थे वो। तो मुझे बहुत ही खुशी हुई है कि यहाँ पर मैं आया हूँ आज, और उनका जन्मदिन आज यहाँ पर हम लोग सेलिब्रेट करें और उनके लिए यहाँ पर केक काटे। तो मैं उनको और उनकी सारी फैमिली को उनके बर्थडे की विशेस भी देना चाहता हूँ। बहुत बहुत शुक्रिया, थैंक यू।